నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3 చింతలపల్లి అలియాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తేనే సంక్షేమ అభివృద్ధి సాధ్యమని, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి పునాదిగా నిలుస్తాయని, మేడ్చల్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వంగా 2 సంవత్సరాల వ్యవధిలో అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదని సందర్భంగా తెలిపారు. ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, గృహ జ్యోతి పథకం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షించారు. అన్ని మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేసిన అభివృద్ధి పనులను నిదర్శనంగా నిబద్ధతగా ప్రజల వద్దకు చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు. రానున్న ఎన్నికల్లో మున్సిపల్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన ప్రతి అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రస్ యాదవ్, రాష్ట్ర నాయకులు, జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరెంటు మీద లేదు, ఇవన్నీ ఒక్కసారైనా కేసీఆర్ గారు ఆలోచన లేచిన పేదోళ్ళ గురించి. అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సభాధ్యక్షులు మా సోదరులు వజ్రేష్ యాదవ్ గారు, అలాగే మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, విప్పుగా ఉన్న మహేందర్ అన్నకు, అలాగే మా సుధీర్ అన్నకు, ఎక్స్ఎమ్మెల్యే, అలాగే మా సోదరుడు చిన్ననాటి మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారికి, ఇంకా ఈ రోజు కార్యక్రమం పాల్గొంటున్న మన మహిపాల్ రెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న జక్కల నరసింహ గారికి, దోస్బాల వెంకటేష్ గారికి, బొమ్మలపల్లి నరసింహ యాదవ్, మార్కెట్ చైర్మన్ గారికి, అందరూ కూడా పేరు పేరున ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. చాలా మున్సిపాలిటీ తిరిగేది ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ 3 చింతలపల్లి, ఐలంపేట, అలియాబాద్ మున్సిపల్ చైర్మన్లు గెలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి గతంలో మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ లో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఇది గెలిపించే వరకే. ఈ ఓటు పేదవారికి సంబంధించిన ఎన్నికలవి. ఇవాళ పోతే రేవంత్ రెడ్డి గారు పదవి పోదు, నా పదవి పోదు. కానీ పేదవానికి ఇల్లు కావాలన్నా, పేదవానికి కష్టం వచ్చినా, పేదవాడు హాస్పిటల్లో పోవాలన్నా ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలు చేస్తాం. ఈ రోజు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 200 కోట్లతోని మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించాలని కూలికి 4 ఒక పూట ఉపవాసం ఉండి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలతోని ప్రతి అసెంబ్లీలో 200 కోట్లతోని ఇలా కోటీశ్వరులు చదువుకునే స్కూల్ కట్టిస్తున్న మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఆలోచన చేసి పేదోళ్లకు మంచి విద్యనిస్తే వాళ్ళు బాగుపడతారని చెప్పి ఒక ఆలోచనతో అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా ఇందిరమ్మ ఇల్లే కాదు, మీ